ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారా? ఎన్నికలకు ముందు వరకు ఏడాదిన్నర పాటు జనంలోనే ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారా? ఆలోపు ఆర్ఎండి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారా? మరి ఆ రెండు నియోజకవర్గాలకు కాబోయే కొత్త ఇన్ఛార్జీలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. మరో ఏడాదిన్నర తర్వాత జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడీ అయ్యారు. మొదట ఏలూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోనే ఏడాదిన్నర ఉండబోతున్నారు. ఈ పాదయాత్రలో ఒక నియోజకవర్గం నేతలు కార్యకర్తలతో ఒక్కో వారం సమావేశం కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే పాదయాత్రకు ముందే చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించేందుకు జగన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికీ చాలా నియోజకవర్గాలకు పాత ఇన్ఛార్జీలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు వైసీపీని వీడిన మరికొందరు నేతల నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను నియమించలేదు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ పరంగా కీలక కార్యాచరణ అమలుకు జగన్ సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. పార్టీ వీడిన ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వీడటంతో అక్కడ వైసీపీ క్యాడర్తో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆళ్ల నాని స్థానంలో పార్టీ నుంచి కొత్త ఇన్ఛార్జిను జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఒంగోలు విషయంలోనూ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తానే ఒంగోలు వెళ్లి పార్టీ క్యాడర్తో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ కేసుల్లో అరెస్టైన పార్టీ నేతల నియోజకవర్గాల్లోనూ క్యాడర్తో జగన్ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు పార్టీని వీడారు. ముఖ్యంగా జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని లాంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. గతేడాది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న బాలినేని వైసీపీని వీడాక ఒంగోలులో ఫ్యాన్ పార్టీని ముందుండి నడిపే లీడర్ లేకుండా పోయారు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి లాంటి లీడర్ ప్రకాశం జిల్లాలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఆయన్ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన తర్వాత ఏలూరులో ఫ్యాన్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. తాజాగా ఏలూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. త్వరలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నట్టు వారితో అన్నారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి ఆ తర్వాత ఏడాదిన్నర పాటు జనంలోనే ఉండబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు వైఎస్ జగన్ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సమావేశమయ్యారు. అటు మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనలో భాగంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ను కలిశారు. ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీలో పార్లమెంటు వేదికగా ప్రజలకు సేవ చేయాల్సిన రంగాల్లో పీపీపీ విధానంకు వ్యతిరేకంగా గలం విప్పాలని నిర్దేశించనున్నారని తెలిసింది. అలాగే రాయలసీమ లిఫ్ట్ పైన ఎంపీలకు జగన్ కీలక సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఢిల్లీ వేదికగా ఎంపీలకు కార్యాచరణ ఫిక్స్ చేయనున్నారు. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉండడంతో ఇక ఢిల్లీలోనూ తమ వాయిస్ బలంగా వినిపించేలా జగన్ కీలక నిర్ణయం ఈ భేటీలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.